హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై. ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీ చేయడానికి ముందుగా నేను మసాలా పౌడర్ రెడీ చేసుకుంటున్నాను. ఇది చేసుకున్నాక కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. చిన్న స్పూన్తో అయితే 3 టేబుల్ స్పూన్స్, పెద్ద స్పూన్తో అయితే 2 స్పూన్స్. నూనె వేడైనాక 1/2 కప్పు శనగపప్పు వేసుకున్నాను చిన్న కప్తో. ఇలా పౌడర్ చేసుకోవటం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ పౌడర్ని అన్ని కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు. ఆలు ఫ్రై, బెండి ఫ్రై, దొండకాయ ఫ్రై, చామగడ్డ ఫ్రై ఇలాంటి కర్రీస్లో. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకున్నాను. ఇవి రెండు బాగా వేగినాక కొంచెం వేరుశనగ గుళ్ళు కూడా వేసుకున్నాను. వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకొని వేసుకుంటే మన కర్రీలో వేసుకున్నప్పుడు ఇంకా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, నేనైతే ముందు రోజే వేయించుకొని ఉంచుకుంటాను నెక్స్ట్ డే ప్రిపరేషన్కి అయితే కర్రీస్లోకి. అలా చేసుకుంటే చాలా తొందరగా చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా వేయించుకున్నాక నేను ఒక 3 ఎండుమిర్చిని వేసుకున్నాను. నేను ఇంకా ఈ కర్రీలో కారం వేసుకోను. ఫుల్ టేబుల్ స్పూన్ నువ్వులు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకున్నాను. బాగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకున్నాను. ఇలా మనం పౌడర్ రెడీ చేసుకొని ఉంచుకుంటే మనం ఏ కర్రీ చేసుకున్నా చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. పౌడర్ చేసుకునే ముందు ఒక 4 వెల్లుల్లిని కూడా వేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఆల్రెడీ ఒక 1/2 కేజీ బీన్స్ని కుక్కర్లో కుక్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఒక 4 వెల్లుల్లిని బాగా ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకొని బాగా వేయించుకున్నాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 3 ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇంక నేను ఈ కర్రీలో కారం వేసుకొని అన్నాను కదా, ఈ ఎండుమిర్చి ఘాటు ఇందాక పౌడర్లో ఎండుమిర్చి వేసుకున్నాను కదా, ఈ రెండు ఉండటం వల్ల కర్రీలో కారం అది కరెక్ట్గా సరిపోతుంది. ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఉల్లిపాయని బాగా మగ్గనించుకోవాలి. ఉల్లిపాయ బాగా మగ్గిపోయినాక ఒక గుప్పెడు మెంతాకుని వేసుకుంటున్నాను. మెంతాకుని నూనెలో బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కూరకు సరిపడా ఉప్పు, తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మెంతాకు కూడా బాగా మగ్గిపోయింది. అసలు మనం చెప్తే కానీ తెలియదు ఈ కర్రీలో మెంతాకు వేసామని.
ఉడికించుకొని ఉంచుకున్న బీన్స్ని వేసుకుంటున్నాను. నేనైతే బీన్స్లో వాటర్ కూడా ఏమీ వేసుకోలేదు, ఓన్లీ స్టీమ్ మీదే కుక్ చేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఉంచుకున్న పొడి కూడా వేసుకొని, పప్పుల పొడి నేనైతే మొత్తం వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక 5 నిమిషాలు ఆ పొడంతా ముక్కకు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో నేను కారం కానీ అసలు ఇంకేమీ వేసుకోను. మనం ఇలాగే కాకరకాయ ఫ్రైలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను తగ్గిందని. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. మనం ఈ కర్రీని ఒక 2-3 డేస్ స్టోర్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మనం అసలు ఈ కర్రీలో వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. మనం బీన్స్ని కూడా ఆవిరి మీదే ఉడికించుకున్నాం కాబట్టి మనం కర్రీ కూడా అంతా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకున్నాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. రెసిపీస్ కనుక నచ్చితే అందరూ లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి చూపిస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.